పెట్టుబడులు, అధిక లాభాల పేరుతో మోసం చేస్తున్నట్లు తనపై వస్తున్న ఆరోపణలతో చాలా నలిగిపోతున్నానని సింగర్ మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పాటలు తప్ప స్కాములు తెలియవని, విచారణలో తన తప్పు ఉన్నట్లు తేలితే ఎలాంటి శిక్షకైనా రెడీ అని ప్రెస్ మీట్లో పేర్కొన్నారు. సుభక్షితాస్ బిజినెస్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసి మధు, హిమకాంత్ మోసాలకు పాల్పడ్డారు. దీంతో మంగ్లీకి సంబంధం లేదు అని ఆమె తరపున న్యాయవాది తెలిపారు. నా వల్ల కావట్లేదు, దయచేసి చెప్తున్నా, మీ అందరికీ చెప్తున్నా, వాస్తవాలు చూపించండి, ఎంక్వైరీ చేసుకోండి, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, ఎక్కడ ఏంటి అనేది. నాకు పాటలు తప్ప, పాటల ప్రపంచం తప్ప నాకు ఏమీ తెలీదు. ప్రజలారా ఎవ్వరు కూడా నమ్మకండి, దయచేసి. మీడియా మిత్రులారా, మీరు పెట్టేదానికి కింద కామెంట్లు చూసి కుమిలిపోతున్నా, నా వల్ల కావట్లేదు అసలు. దయచేసి చెప్తున్నా, నేను తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎక్కడికైనా పిలవండి, నేను ఎక్కడికైనా రానికి సిద్ధం. ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కనికన్నా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం.